నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సహాయం చేసుకున్నాం. మోకరించగలిగినప్పుడు మోకరించు. మా దేవకు తండ్రి యేసుక్రీస్తు దేవా జ్ఞాపకం చేసుకొని కూడా కరుణించడం కొందరు ఈ ప్రత్యేకమైన సమయంలో దేవ కృష్ణగిరిలో ప్రభు మీ మాటలను మేము చదువుకోవడానికి అదేవిధంగా ధ్యానించుకోవడానికి మాకు అవకాశం తెచ్చారు. ప్రభా ఇక్కడున్న నేను గొప్పని కాదనైనా కేవలం మీ కృప ద్వారా మీ వాక్యం చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది. మీ పిల్లలకు బోరు కొట్టకుండా ప్రభా మన సమయం వేస్ట్ చేయకుండా స్పష్టంగా మీ మాటలు నాకు చెప్పడానికి సహాయం చేయండి. దేవా మీ ఆత్మప్రోక్షను అనుగ్రహించండి. మీ మాటలు చెప్పేటువంటి పూరగా నన్ను వాడుకోమని వేడుకుంటున్నాను. దేవతండ్రి మరి ముఖ్యంగా అయినా ఇంకెంతమంది అయితే పిల్లలు రాకుండా అలక్ష్యం చేసి ఇళ్లలో ఉన్నారో వాళ్ళకి క్షమించండి. మరొక తరుణాన్ని దయచేయండి. ఇక్కడ ఉన్న మా చుట్టూ మీ సన్నిధిని అనుగ్రహించండి. మీ సన్నిధి ఆనందాన్ని మీ పిల్లలు అనుభవించడానికి వారికి సహాయం చేయండి. దేవతండ్రి మరి ముఖ్యంగా మైకు సామాగ్రిని కరెంటుని అన్నింటినీ మీ సాధనలో వచ్చుకున్న ఏది ట్రబుల్ ఇవ్వకుండా మీ సహాయం చేయండి. దేవా మా సన్నిధిని ప్రభా మీరు ఆశీర్వాదకరంగా మాకు ఉంచమని దేవతండ్రి మేమంతా మిమ్మల్ని ఆరాధించి స్తుతించినాము. ప్రభా బలలో కూడా యోగ్యంగా చేయవేయడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం ఇప్పుడు ఒక మాట చదువుకున్నాం కదా. ఈ మాటలో ఒక ఫస్ట్ లైన్లోనే ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఒక తప్పు చేసినావు అది నేను చెప్తాను అని రాయబడతా వచ్చింది. అయితే నాకు ఈ సందర్భంలో ఒక చిన్న కథ గుర్తొస్తుంది. తప్పు 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 అంటుంటాం కదా. ఒకరోజు అంట ఒక చిన్న పిల్లోడు సండే స్కూల్లో, ఇక్కడ మన పక్కన పాప కూర్చేది కదా, ఆ పాప అంత ఉంటాడంట. సండే స్కూల్లో వాక్యం చెప్తుంటే విన్నాడంట. ఏమని చెప్పినారంట, తప్పు చేయకూడదు, తప్పు పనులు చేయకూడదు, తప్పు మాటలు మాట్లాడకూడదు, తప్పు దారిలో నడచకూడదు అని చెప్పిన. అని డౌట్ వచ్చిందంట. తప్పు అంటే ఏంది? తప్పు 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 ఎప్పుడు తప్పు అనుకుంటారు? ఈ చర్చి పోతే ఊరికే తప్పులు అంటారు, పాపాలు అంటారు, ఈ చర్చిగా పోకూడదు అనుకున్నాడు. అనుకొని ఇంటికి పోయినాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాయనతో అడిగినాడంట, డాడీ తప్పు అంటే ఏంటి డాడీ అంటే, నాయన వద్దు అని పని చేస్తారు చూడు దాన్ని తప్పు అంటారా? వద్దు అంటే ఎందుకు చేస్తారు డాడీ అంటే, వద్దంటే కూడా చాలా మంది చేస్తారా? చేయరు, ఎవరు లేదు చేస్తారా? చెయ్యరంటే సరే, వద్దంటే పని నువ్వు చేయవా అంటే చెయ్యను. సరే అయితే నేను అమ్మ వేరే ఊరు పోతున్నాము, ఇదిగో ఆడ బాక్సులో ఒకటి పెట్టిపోతున్నాను, నేను వచ్చేంత వరకు దాన్ని ఓపెన్ చేసి చూడకాకు, దాన్ని టచ్ చేయకపోయి చెప్తున్నాడు. సరే డాడీ పోయేస్తాను ఆయన పోయినా. ఒక రోజంతా ఉన్నానంట ఆ డబ్బకెళ్ళే చూసుకుంటున్నాడంట. ఆ డబ్బలో ఏం పెట్టింటాడు అబ్బా? చాక్లెట్లు పెట్టింటాడా, బిస్కెట్లు పెట్టింటాడా, లేకపోతే పండు పెట్టింటాడా అని ఆ డబ్బకెళ్ళే చూస్తున్నాడు. ఒక రోజు అయిపోయింది. రెండో రోజు ఆవేశం ఆగుతలేదంట. ఏం పెట్టినాడబ్బా? ఒక చూసి ఓపెన్ చేసి చూసాడు, పెడదాంలే ఏముంది కానీ నేనేమో ఒకవేళ తినేటి ఉంటే తినకుంటుందో, తినేటిలో తాగేటో ఉంటే తాగకుండా తినకుండా అయిపోతుంది కదా. డబ్బా ఓపెన్ చేసి చూస్తే ఏమైతే అనుకుంటున్నాడు. అట్లా రెండో రోజు గడిచిపోయింది. మూడో రోజుగా అనుకున్నాడు. ఆవేశం అక్కడకపోయినాడట. ఇంకా ఏ మనోడండి దాంట్లో పోయి చూడాల్సిందే. నేను చూసి తప్పే ఉంది, మా నాయన పని చెప్తాడు, చూడొద్దు అంటే అని తనతోనే వాళ్ళ ఆయన చెప్పుకుంటున్నాడంట. వాడిని వాడి కోపడుతున్నాడంట. చూడకూడదు కదా నేను, ఆయన చూసి ఏమవుతుంది, చూడకూడదు కదా నేనని మదన పడిపోయి సరే ఏది అనగా చూద్దాం, చూసిన తర్వాత మా నాన్న వచ్చిన తర్వాత చెప్దాం అని డబ్బా ఓపెన్ చేసి చూశాడు. చూస్తే వాళ్ళ నాన్న దానిలో ఒక చిన్న ఎలకడ పెట్టాడంట. డబ్బా ఓపెన్ చేస్తారంటే ఎలకడ ఎగిరిపోయిందంట, ఉరికిపోయిందంట. ఎంతమంది జరిగిందారా ఆయన ఎలక యాడో ఒకసారి ఎలక ఎత్తి దీంట్లో పెడితే బాగుంటుంది,
లాక్డౌన్ మా నాన్న వచ్చిన తర్వాత దీనిలో వెళ్ళకుంటే కదా ఏం చేయడం అంటే ఏం చెప్పాలి నేను ఎలా చాక్లెట్లో బిస్కెట్లో పెట్టింటే తిన్న తర్వాత పొట్టలు కొనుక్కొచ్చి పెడతాను ఇప్పుడు ఈ ఎలక నుంచి తీసుకురావాలి నేను అని వాళ్ళ ఫ్రెండ్స్ గారు మీరు అంటే రాదురా నాకు చిన్న ఎలుక పిల్ల కావాలరా ఎలుక పిల్ల ఏంటిరా ఎలుక పిల్ల కావాలరా నేను ఎందుకురా ఎందుకో లేరా నేను నాకు ఎలుక పిల్ల కావాలా అని సర్లేరా అని నేను ఊరు పెట్టి పోయి ఎలకల కోసం దొరుకుతలేమంట ఏదబ్బా ఈ బాధ ఎంత ఎదిగినా ఎలకలు దొరుకుతలేవు చూస్తేనేమో రేపు పొద్దున మా నాన్నలు వస్తారు ఏం చేయాలి నేను అనుకొని ఎవరికాడికి పోతే బాగుంటుందమ్మా ఎక్కడ పోతే బాగుంటుందమ్మా అని వాళ్ళ స్కూల్లో ఎప్పుడు ఎలకలు తిరుగుతుంటాయి కదా మన స్కూల్ కాడ ఎలకలు తిరుగుతుంటాయి కదా పోదాం బా అంటే ఇటు పోయినప్పుడే ఎలకలేవంట ఏమమ్మా ఇంకా దొరికినాడు నేను మా నాయనకి వచ్చినాక ఆమె డబ్బాలు పెట్టినాడంట ఏం చేసేది లేక బాకీ కాడ కూర్చున్నాడు వాళ్ళ కోసం వాళ్ళ కాడ కూర్చుంటే వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వస్తున్నాడంట వస్తుంటే ఏమో రాసినాడా అంటే చెప్పినా బాగున్నావా నాయనా బాగున్నా తిన్నావానైనా తిన్నా ఏం రా అంటున్నావు ఏం లేదు చెప్పరా ఏం లేదు ఆ డబ్బా తీసుకురాబోనైనా అంటే డబ్బా తీసుకురాబోనైనా అంటే ఆ డబ్బా ఇప్పుడే వచ్చినా ఎందుకు డబ్బా కాలుమోగలు కట్టుకోవాలి కొంచెం కూర్చొని సరేనా కాలుమోగలు కట్టుకొని కొంచెం అలా కూర్చున్నారు కూర్చున్న తర్వాత నాయనా అనుకుంటారు నాయనా అనుకుంటా కానీ డబ్బా తీసుకురాబోరా డబ్బా చూసి ఏమొస్తుంది అనుకోరు ఫస్ట్ అట్లే నీకోసం పడుకుంటారంట కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత లేచిన తర్వాత చిన్న డబ్బా తీసుకురావడం చిన్న డబ్బా ఏ బంగారం పెట్టినా డబ్బాలో ఎక్కడే కదా వద్దులే అంటే నీకెట తెలుసా ఎలుకుందని అంటే నువ్వు ఏం పెట్టావు అని కొంచెం డౌట్ వచ్చి చూసినలేటైనా చూసినావా నువ్వు కూడా చేయొద్దని పని చేసినావా లేదా మనుషులందరూ అంతేరా ఆదాము కూడా తినొద్దని పండు ఎందుకు తిన్నాడు ఆడు కూడా మనిషే నువ్వు మనిషే నేను మనిషే మనందరం మనుషులమే మనందరం పాపాలు చేసేవాళ్ళమే మనందరం దేవుళ్ళమైతే మన కోసం దేవుడు రావాల్సిన అవసరం ఏముంటుంది మనందరం మనుషులము మనందరం పాపాలు చేసేవాళ్ళం కాబట్టి ఎవరు రావాల్సి వచ్చింది దేవుడు రావాల్సి వచ్చింది అంతే కదా నీ పాపాలు నువ్వే పోగొట్టుకున్న పని అయితే నీకు ఏసులో అవసరం లేదు నా పాపాలు నేను పోగొట్టుకున్న పని అయితే నాకు ఏసులో అవసరం లేదు కానీ మనందరికీ ఆ పవర్ లేదు కాబట్టి ఆ సామర్థ్యం ఆ శక్తి మనకు లేదు కాబట్టి మనకు దేవుడు అవసరమైనాడు నీ జీవితంలో నా జీవితంలో ఇక్కడ రాయబడిన మాట మనం ఒకసారి జాగ్రత్తగా చదివితే అయినను నీ మీద తప్ప ఒకటి మోపవలసి ఉన్నది ఏంటంటే ఇంతకు ముందు యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఫస్ట్లో ఎంత ఉద్యోగం ఉంటామంటే పొద్దున సాయంత్రం బైబిల్ చదువుకుంటాం ప్రార్థన చేసుకుంటుంటాం చర్చి ఎప్పుడు మీటింగ్ పెడతాప్పుడు పోతాం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దేవుడు గుర్తుపెట్టుకుంటాం రాను రాను ఏమైపోతుందంటే మన జీవితంలో దేవుడికి ఇచ్చే ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అంటే దేవుడికి ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి టైం అంతా మనము వేస్ట్ చేస్తుంటాం ఏమనుకుంటాము పనికి పోయేస్తాము లేదా స్కూల్కి పోయేస్తాము లేదా పని ఏదైనా ఉంటే చేసుకుని వచ్చిన తర్వాత సాయంత్రం ఏమనిపిస్తుంది తిన్న తర్వాత ఇంకా పడుకుందంటే అలసిపోయినా పొద్దున్నే ప్రార్థన చేసుకున్నాం బైబిల్ చదువుకున్నాం అనిపిస్తుంది పొద్దున్నే లేస్తేనే అక్కడ పిల్లలు స్కూల్కి పంపించాలా లేకపోతే నేను స్కూల్కి వెళ్ళాలా లేకుంటే నాకు ఏదో పని ఉందని పొద్దున్నే మనకు బైబిల్ చదివే టైం ఉంటుంది అట్లా మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి సందర్భంలో చిన్న బైబిల్ చదువుకునే విషయంలోనే మనం ఏదో ఒకటి తగ్గిపోతాం అటువంటిది అబద్ధాలు అయితేనేమి దొంగతనాలు అయితేనేమి మోసాలు అయితేనేమి కామాతురతేమి దొంగ చూపులేమి దొంగ మాటలేమి బూతులేమి ఎన్నో వీటన్ని విషయంలో మనుషులు కరెక్ట్ ఉంటాడా ఒక ఎలకగానే మనిషి కరెక్ట్ ఉండలేకపోయాడు అర్థమవుతుందా సో ఇక్కడ మనం చదివిన మాట ప్రకారం ఏంటంటే ఆయనను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది నీ మొదటి క్రియలను చేయము నీ జీవితంలో నా జీవితం మనందరము ఒక మంచి క్రియలు చేసినటువంటి సందర్భం ఉంది ప్రతి విశ్వాసం కూడా తన జీవితంలో ఒక టైం ఉంటుంది ఏంటంటే అప్పట్లో ఆయన ఉన్నప్పుడు చర్చిలో బాగా జరుగుతుండా చర్చికి పోతుంటుంది స్వార్థలు జరుగుతుండా అని చెప్పుకుంటాం ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కానీ ఇప్పుడు మనకు టైం లేక మనం చర్చిలకు పోం ఇది నీకు ఈరోజు దేవుడు గుర్తు చేసుకున్నాడు నీ జీవితంలో నువ్వు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటయ్యా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 28వ వచనము ఎవరికైనా వస్తుందా అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
చెప్పొచ్చు మీరు సండే స్కూల్ పిల్లలు చెప్పాలా? కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. యేసు ప్రభువుని నమ్ముకున్న నువ్వు నేను మనం ఎవరైనా సరే, నేను వాక్యం చెప్పినంత మాత్రం నేనేం యేసు ప్రభువుని కాదు, నేను కూడా పాపాలే చేస్తా, నేను కూడా దుర్మార్గమే. అయితే మన జీవితంలో మనకు ఒక టైం ఉంటుంది, బల్లలో చేయి వేసే టైం. ఈ టైము మనకి ఎటువంటిదంటే మనకు ఎగ్జామ్ లాంటిది. ఈ ఎగ్జామ్ ఎట్లా అంటే నిన్ను నువ్వే పరీక్ష రాసుకొని నువ్వే పేపర్ తీసుకోవాలి. ఎట్లుంది ఎగ్జామ్? మామూలుగా మనం పరీక్ష రాస్తే పేపర్ ఎవరు దిద్దుతారు? టీచర్లు దిద్దుతారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే గత వారం అంతా నువ్వు ఎట్లా బతికినావో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఒకసారి ఒప్పుకొని సారీ చెప్పాలి. అంటే నువ్వే పరీక్ష రాసి నువ్వే మార్కులు వేసుకున్నాడు. దేవా, ఇదిగో నేను పలానా అబద్ధం అన్నా, నన్ను క్షమించు. అయితే కొట్టేసుకోవడం ఒక ఆన్సర్. ఏంది? అబద్ధం ఆడడం అనేది ఆన్సర్, క్షమించు అనేది మార్పు. దేవా, నేను చేసిన పాపానికి నువ్వు నన్ను క్షమించు ప్రభువా అని అడిగితే నీ పాపానికి నువ్వే పరిహారం చేసుకున్నట్టు లెక్క. ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు? నువ్వు ఎప్పుడైతే ఆయనను సారీ అని అడుగుతావో, దేవా నేను తప్పు చేసినాను నన్ను క్షమించని అడుగుతావో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా. అందుకు దేవుడు ఏం కోరుకుంటాడంటే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని కోరుకుంటాడు. ఎందుకు? నిన్ను నువ్వే ఎందుకు పరీక్షించుకోవాలా, నన్ను నేను ఎందుకు పరీక్షించాలంటే నన్ను ఎవరైనా వచ్చి నువ్వు మంచోని కాదా, నువ్వు దొంగరా అన్నారు అనుకో, నీ జీవితం నాకు తెలియదా, నువ్వు నాకంటే దొంగలు అని చెప్తావు. అవునా? అంతే కదా? అదే నిన్ను నువ్వే ఆలోచన చేసుకొని నేను గత వారం అంతా మంచోనేనా, గత వారం అంతా నేను మంచిగానే బ్రతికినానా, దేవుడికి మాదిరికరంగా బ్రతికినానా, దేవుడిని నన్ను ఇతరులు నా లోపల దేవుడిని చూడగలిగినారా లేకపోతే దయ్యాన్ని చూడగలిగినారా అని నువ్వు ఆలోచన చేసుకోవడానికి ఈ వారం నీకు దొరికింది. మీకు విషయం తెలుసా? గత వారం ఏం జరిగిందంటే నేను ఒక సహోదరుడు ప్రొద్దుటూరు ఆ ప్రాంతం నుంచి తాడేపల్లి ప్రాంతం నుంచి ప్రొద్దుటూరు ట్రావెల్ చేస్తున్నాను. బస్సులో నాకు ఒక సహోదరుడు కనపడ్డాడు. ఇలా సీట్లు నిద్ర పండుకొని పోయే బస్సులు ఉంటాయి, పెద్ద బస్సులు. ఆ బస్సులో నేను పైన సీట్లో ఉన్నా, కింద సీట్లో ఒకతను ఉన్నాడు. కింద సీట్లో ఉన్న అతను ఏం చేశాడంటే, బ్రదర్ కొంచెం నేను పైకి వెళ్తా మీరు కిందికి వస్తారా అని అడిగింది. ఎందుకు అంటే ఏం లేదు ఇక్కడ ఛార్జింగ్ స్లాట్ పనిచేస్తలేదు అని చెప్పాను. సరే నేను పైకి వెళ్తే సార్ నేను కిందికి వచ్చినా అతను పైకి వెళ్ళాడు. కిందికి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు రోడ్ ఏం బాగుండదు, అంత గతుల రోడ్. అయితే ఈ బస్సు ఏదో గుంతల టైర్ ఇట్లా పడి ఇది లేచింది. ఆ పైన ఎత్తుంటాడు కదా, వాడి తరగా తీసుకుపోయి డైరెక్ట్ టాపు గుద్దుకేది బట్టి. అది ఆ ప్లేస్లో ఎవరు ఉన్నారా? నేనున్నా. దేవుడు ఎట్లా కాపాడుతాడు చూడు. అట్లా పట్టుకొని అట్లా గుద్దుకుంటే ఆ బస్సు సౌండ్ ఈ సౌండ్ అబ్బా ఆయన కాకేస్తే ఆ బస్సు ఏమో ఠామని సౌండ్ వస్తే ఈయనలాగా ఇంకా వేరే సీట్లో కూడా ఎగుతారు కదా, వెనకాల రోజులంతా ఎగుతారు కదా, అందరు ఠామని సౌండ్ వస్తే మేము కింద మాకేం లేదు, మాకు బాగుంది కొంచెం కూడా అదిరింది అంతే, 5 నెలలకు ఎక్కువ అదిరింది. ఇంకా ఆ కేకల డ్రైవర్ భయపడి బస్సు ఆపినాడు. ఏమైంది అంటే చూస్తే కొంతమందికి ఏమో చీలింది, ఇట్లా చీలింది, కొంతమందికి ఏమో వెంటనే ఏమైపోయింది. అందరి పరిస్థితి చూస్తుంటే ఆ రోజు ఆదివారము బల్ల తీసుకొని వేరే ఊరికి ప్రయాణం చేస్తున్నాను. నేను జస్ట్ ఆ రోజు అయిపోయింది. నేను ఆ రోజు ప్రభువా నేను పలానా పాపం చేసినా నన్ను క్షమించు అని నేను కానీ సరి చేసుకోకపోయింటే దేవుడు ఆ దెబ్బ నాకు ఇష్టడు. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనం ఒప్పుకోవాలి. మన దేవుడు కోరుకునేది మన దగ్గర ఉండే డబ్బులు కాదు, ఆస్తి కాదు. వజ్రాలను భూమిలో పాతిపెట్టడానికి ఈ డబ్బుతో అవసరం లేదు. ఆకాశాన్ని భూమిని అక్కడ మాటతో సృష్టించడానికి ఏం కొనుగో ఉంటుంది. కానీ ఆయన నిన్ను నన్ను ఏం కోరుకుంటాడంటే నిజాయితీ ఉండాలి. ఏదైనా తప్పు చేస్తే ప్రభా సారీ నాయన అని చెప్పాలని కోరుకుంటాడు అంతే, ఇంకెక్కువ అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తామంటే మన లోపల ఉన్న తప్పులు మనల్నే తాగట్టున్నాం. వేరే వాళ్ళకి ఎవరికైనా తెలిసిందంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. దేవుడికి చెప్పినా సరే ఏమనుకుంటాడో ఏమో అనుకోండి, చాలా మంది నోరు మూసుకుంటాం.
కాబట్టి మొట్టమొదటిగా నీ జీవితంలో ఉన్న తప్పును నువ్వు ఏం చేయాలంటే ఒప్పుకోవాలా. నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలా. నువ్వా నా జీవితంలో ఉన్న తప్పులు ఇవి, నన్ను నువ్వు క్షమించగలిగే దేవుడివి, నన్ను క్షమించేయా అని నువ్వు అడగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకేనా? అయితే మనిషి జీవితంలో ఒక 4 రకాల తప్పులు చేస్తాడు. ఆ తప్పులేందో మనము చాలా క్లుప్తంగా, మీకు బోర్ కొట్టకుండా చూసుకుంటాం. మీ మొగాలు చూస్తే నాకు నిద్ర కనిపించిందంటే ఎప్పుడే ఆపేస్తాను. అయితే వింటున్నారంటే చెప్పుడు అవుతాను. ఓకే, ఫస్ట్ మనిషి జీవితంలో చేసే మొట్టమొదటి తప్పు ఏందయ్యా అంటే రండి, యూదా పత్రిక ప్రకటన గ్రంథం కంటే ముందు ఉంటుంది. మీరు చదవలేరా? వాళ్ళు చదువుతారు కదా. యూదా తీయండి. యూదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. యూదా 1వ అధ్యాయమే ఉంటుంది దాంట్లో 11వ వచనం చదవండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూరు నడిచిన మార్గంలో నడిచి బహుమానం పొందవలనని. ఆ మాట మనకు ముఖ్యం. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రంగా పరిగెత్తని. చాలన్నా, మొట్టమొదటిగా మనిషి జీవితంలో తప్పు త్రోవ ఉంది. ఎటువంటి త్రోవ? ఏంటి తప్పు త్రోవ? ఇద్దరు వ్యక్తులను వాళ్ళే అక్కడే మెన్షన్ చేశారు. ఎవరు? మొట్టమొదటి వ్యక్తి ఎవరు? కయ్యూను నడిచిన తప్పు త్రోవ. తర్వాత బిలాము నడిచిన తప్పు త్రోవ. మనందరికీ కయ్యూను గురించి, బిలాము గురించి తెలుసు. సరే, మనం మొత్తం కయ్యూను గురించి మాట్లాడుకున్నాం. కయ్యూను, హేబేలు అని 2 అన్నదమ్ములు ఉన్నారు. మనందరికీ విషయం ఏంటంటే, అయితే కయ్యూను ఏం చేశాడంటే తన పంటలో, అంటే ఆయన పంట వేసుకున్నాడు, ఓట్లు జొన్నలు ఏదో వేసినాడు. దాంట్లో ఒక 100 మూటలు పండితే ఏదో ఒక మూట పట్టుకొని చర్చి తీసుకొని వచ్చినాడు. హేబేలు ఏం చేశాడంటే తను మేకలు కాసుకోడు. ఆయన దగ్గర మేకలు, గొర్రెలు ఇవన్నీ ఉంటే దాంట్లో కొన్ని మేకలు జాగ్రత్తగా చూసి దీనిలో ఏది బాగుంది. ఆ కాలంలో ఎట్లుండేదంటే బలి అర్పించాలంటే మేక కానీ గొర్రె కానీ, దానికి కొన్ని మేకలు మీరు చూసినారు, మన పల్లెటూరులోనే ఉన్నాం కాబట్టి కొన్నిటికి అక్కడక్కడ బొచ్చు ఉండదు, చూసినారా? కొన్నిటికి కాలు వంకే ఉంటుంది, కొన్నిటికి ఏమో ఆ కళ్ళు మెలకలు ఉంటాయి. అట్లా రకరకాల లోపం ఉండేటువంటి గొర్రెలు ఉంటాయి. సో హేబేలు ఏం చేశాడంట, ఆయన గొర్రెల కాపరి కాబట్టి ఆయన దగ్గర మేకలు, గొర్రెలు, పొట్టేలు, పశువులు అవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి దాంట్లో మంచి చిన్న పిల్ల, అంటే లేగ దూడ అంటారు కదా, అలాగా ఒక బేబీ మేకను తీసుకొని వచ్చినాడంట. గొర్రెని తీసుకొని వచ్చి దేవుడికి ప్రశస్తమైనది అర్పించాడంట. అర్పించినప్పుడు ఏం జరిగింది? దేవుడు ఈయన ఎంతో ప్రేమగా అన్ని మేకలన్నీ తరిచి చూసి ఏది బాగుంది అని ఒకటి ఎత్తుకొని వచ్చినాడు. అప్పుడు ఇక్కడిది గమనించినప్పుడు ఈయన ఏదో ఒక మూట పట్టుకొని తీసుకొని వచ్చినాడు. అప్పుడు దేవుడు కనిపించింది, జాగ్రత్తగా పరిశీలన చేసి ఈయన గొర్రె పిల్లని తీసుకొని వచ్చినాడు కాబట్టి ఈయనది మంచి బలి, ఈయన ఏదో ఒకటి పట్టుకొని వచ్చినాడు కాబట్టి ఈయనది మంచి బలి కాదని దేవుడు ఆయనకు ఆ సమయంలో ఒక తీర్పు తీర్చినట్టు జరిగింది. అప్పుడు హేబేలుకు నచ్చలే, కయ్యూలుకు నచ్చలే, ఆ గొర్రె పిల్లనే నచ్చిందా, నేను 100 కింటాల బియ్యం చేసి నీకు నచ్చలేనా అని దేవుడి మీద తిట్టుకొని తర్వాత వీడుండేందుకే కదా నాకు అవమానం అని వాళ్ళ తమ్ముడు చంపేస్తాడు. తర్వాత దేవుడు ఆయన వచ్చి అడుగుతాడు, ఆయన కయ్యూలు మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడయా అని అడిగితే, నాకేం తెలుసు, నేనేం మా తమ్ముడికి కావాలి కాస్తున్నానా, నా పల్లె నాకు మసుకునే అని గట్టిగా మాట్లాడతాడు దేవుడితో. అప్పుడు దేవుడు చెప్తాడు, మీ తమ్ముడిని నువ్వు చంపినవు కదా, నువ్వు చంపినప్పుడు రక్తం భూమి మీద పడింటది కదా, ఆ రక్తం నాకు మొరపెడుతుంది రా నాయన, నువ్వు ఇంత తప్పెట్టి చేసినావు, నువ్వు ఏం చేయాలా, నేను నీ బలిని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయనప్పుడు నువ్వేం చేయాలా, ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ప్రభావ, ఏముంది నా లోపం అంటే నువ్వు సరి చేసుకోవాలి. సరి చేసుకొని ఆయనకంటే మంచిది తీసుకొని రావాలా, అంతే కదా. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, ఇంట్లో 2 పిల్లలు ఉంటే నువ్వు ఒకటి 5 రూపాయలు చేయాలంటే ఒకటి 10 రూపాయలు
రూపాయల చాక్లెట్ తెచ్చి ఇచ్చినావు అనుకో, 10 రూపాయల చాక్లెట్ తీసుకున్నాడు పెద్ద ఉంది కాబట్టి తీసుకుంటాడు, 5 రూపాయల చాక్లెట్ ఇచ్చినాడు తీసుకుంటాడా? నువ్వు అన్నకైతే 10 రూపాయలు పెద్దది తెచ్చి నాకు చిన్నది తెస్తావా, నాకు కుటుంబం అంటాడు. ఇప్పుడు తండ్రి ఏం చేయాలా? 10 రూపాయలు తీసుకురావాలి పోయి 5 రూపాయలు దగ్గరికి ఇచ్చాయా, ఇంకోటి 10 రూపాయలు వేయా. నేను చిన్నప్పుడు నేను మా తమ్ముడు ఎప్పుడు ఇదే కొట్లాడనే, వాడికి 5 రూపాయలు ఇస్తే నాకు 5 రూపాయలు వేయాల్సిందని వాడు, రేపు పెద్దోడు కదా వాడికి 2 రూపాయలు ఎక్కిస్తలేరంటే నాకు 5 కావాల్సిందని మా తమ్ముడు కొట్లాడుతున్నాడు. అట్లా కయ్యూను హేబేలు విషయంలో కయ్యూను చేసిన తప్పు ఏందయ్యా అంటే తనను తాను సరి చేసుకోకుండా తప్పు దారి ఎంచుకున్నాడు. తప్పు దారి ఏంది? ఒకరిని చంపడం. నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటే తప్పు దారి ఎంచుకుంటున్నాం. తప్పు దారి అంటే ఏంది? అబద్ధాలు ఆడటము, దొంగతనం తీసుకోవడం, లంచాలు తీసుకోవడము, మోసం చేయడము. కాదయ్యా ఈ పని మనం చేయకూడదు కదయ్యా అని ఎవరైనా చెప్పినారనుకో, ఆ లోకంలో చేసలేరా, నేను ఒక్కడు చేసే ఏమవుతుంది అనేటువంటి పనులని మనం ఎన్ని చేసినా దీన్నే తప్పు త్రోవ అంటారు. అంటే మనము నడిచేటువంటి మార్గం త్రోవ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని మనకు తెలిసినా సరే, మనం మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని మనకు తెలిసినా సరే, మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని మనకు తెలిసినా సరే, మనం ఏమనుకుంటామంటే వాళ్ళు చేసలేరా, వీళ్ళు చేసలేరా, వీళ్ళందరూ చేసినప్పుడు నరకానికి పోతే నేను ఒక్కడే పోతానా, పోతే అందరితో పాటు పోతాను అంటారు. విన్నారా ఈ మాట? అందరితో పాటు నువ్వు నరకానికి పోయి నువ్వు చచ్చిపోతే లాభమే ఉంది. నువ్వు పవిత్రంగా ఉండాలంటే కదా దేవుడు నేను ప్రేమించింది. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో కయ్యూను చేసిన పాపం ఏం పాపం అంటే అతనికి తనను తాను పరీక్షించుకునేటువంటి అనుభవం లేదు. పరీక్షించుకోవాలి ఏమని, హేబేలు ఎందుకు అంగీకరించాడు, నాది ఎందుకు అంగీకరించాడు. నీ జీవితంలో కూడా నువ్వు పరీక్షించుకోవాల్సింది ఏంటంటే నా జీవితంలో నేను నడిచిన గత వారంలో ఏ తప్పు చేసినా, తప్పు మాటలు మాట్లాడినా, తప్పు చూపులు చూసినా, తప్పు తలంపులు తలంచినా, తప్పులు మాట్లాడుతూ చేస్తూ చూస్తూ మళ్ళీ నువ్వు బైబిల్లో చేయాలంటే దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు? అసలు ఒప్పుకోడు. అందుకే దేవుడు ఏమంటాడంటే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి అంటాడు. ఆయన నువ్వు పవిత్రంగా రొట్టె తీసుకుంటే సంతోషపడతాడు. నా జీవితంలో నేను ఇంకా అన్ని తప్పులన్నీ ఎట్లా పెట్టుకొని నాకు బల్ల ఇవ్వండి అని అడిగితే నువ్వు తినడం వల్ల నీకేదో రోగాలు బాగా అవుతాయి అనుకుంటావు. ద్రాక్షరసం తాగితే కొత్త రక్తం లేకెళ్ళిపోయి రక్తం అంతా బలంగా అవుతుంది అనుకుంటావు. ఏం కాదు. నువ్వు పవిత్రంగా తీసుకోకపోతే నువ్వు బల్ల తీసుకుంటే లాభం లేదు. ఒక మాట చూద్దాం రండి. సామెత గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనం. 10:17. సామెత చదవండి. ఉపదేశాన్ని అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేస్తారో నాకేం తెలియకపోయిన వారం అంతా, నేనేం చేసానో మీకు తెలియకపోయిన వారం అంతా. మనం ఎప్పుడు వాక్యం విన్నప్పుడు ఏదైనా ఆ సందర్భంలో మనకు అర్థమైంది అనుకోండి, వీడు నాకేం చెప్తున్నాను అనుకోకూడదు. అది బైబిల్లో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా ఒక మాట ఏంటంటే ఎవరైతే గద్దింపు ఏదైనా సరే దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నా బిడ్డ నువ్వు ఈ విషయంలో తప్పు, ఈ విషయంలో నువ్వు అబద్ధం ఆడి తప్పు చేసినావు, ఈ విషయంలో నువ్వు తప్పు త్రోవలో నడిచినావు, వెళ్ళకూడని తలానికి నీ కాళ్ళతో నడిచి వెళ్ళావు, చేయకూడని పనులు నీ చేతులతో చేస్తూ నువ్వు తప్పుతోలో ఉన్నావని దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకోవాలి. అదే ఈ వచనం. తప్పు త్రోవకు వచ్చినప్పుడు ఆయన నేను హెచ్చరిస్తాడు. ఇదే మార్గము ఇక్కడ నడువు అని నీకు ఆయన చెప్పేంత వరకు నువ్వు ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే నీకు చెయ్యి వదిలేస్తాడు. చెయ్యి వదిలేస్తే ఏం జరుగుతుంది? పేతురు ఏం చేసినాడు? యేసుతో వారు ఓడ అమరంలో పడుకుంటే కింద, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడిగాడు. ఆయన చింత లేదా? చింత లేనివాడైతే ఓడలో ఎదుర్కొంటాడు, బయట గట్టు మీద పడుతున్నాడు. మనం ఎన్నోసార్లు దేవుడు మనతో ఉన్నా సరే ఏమనుకుంటామంటే మనం చేసే తప్పులన్నీ దేవుడి మీదకి వేస్తాడు. నాకు తెలిసిన ఒక అక్క, ఆమెకు పెళ్ళైనప్పుడు ఆయనకు రక్షణ లేదు. అక్క రక్షింపబడిన ఎందుకు పెళ్లి చేసుకుంటావు అక్క అంటే, తమ్ముడు నాకు దేవుడు కళలో దర్శనం ఇచ్చినాడు తమ్ముడు, ఆయన చేసుకోమని అని చెప్పి. రక్షణ లేని చేసుకోమని దేవుడు ఎందుకు దర్శనం ఇస్తాడు అక్క? ఇచ్చినాడు తమ్ముడు అని.
అవునా సరే చేసుకుంటే తాగొచ్చి తగ్గుతున్నాడు. తగ్గుతుంటే వినోద్ పాడదని వినోద్ ఏమైనాక మీ బాబు ఆడేశాడు వినోద్ తాగొచ్చి అటు తగ్గుతాడు. అదేనాక దేవుడు నీకు దర్శనం ఇచ్చాడు కదా పెళ్లి చేసుకోమని, మన తాగితే నేను దర్శనం వేయాలన్నా, తాగొచ్చి తగ్గుతాడని దర్శనంలో చెప్పాలన్నా. అక్కడ వినోద్ మంచి సంబంధము ఉద్యోగం ఉందని చేసుకున్నాను. వాళ్ళు అక్కడ చెప్పకుండా దేవుడు దర్శనం ఇచ్చాడని చెప్తాను. నీ సొంత పనులు నువ్వు చేసుకుంటా దేవుడి పేరు చెప్తారు. చాలా మంది తెలియదు ఎందుకు అంటే దీడు ఎదురు మాట్లాడాలి. మనం మన సొంత పనులు చేసుకుంటా దేవుడు నీకు ఏవుడు. తప్పు త్రోవలో వెళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవడో ఒకరు నేను ఆపడానికి వస్తారు. సేవకులో, తల్లిదండ్రులు, బంధువులు, లేకుంటే ఇరుగు పొరుగులో వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు అది నీ జీవితానికి నీకు ఉపయోగపడతా మనం తీసుకోవాలి. లేకుండా నువ్వే తప్ప నాకు చెప్పేది అని నీ గబ్బు నాకు తెలియదా, నీ జీవితం నాకు తెలియదు అనుకున్నాను. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటిగా మనం చేసేది ఏంటంటే తప్పు త్రోవ, అంటే మనకి ఇష్టం వచ్చినట్టు చేయడం. ఓకే, ఇది నీ జీవితంలో ఉంటే నా జీవితంలో ఉంటే మనం సరి చేసుకొని పనులు చేయాలి. లేకుండా యోగ్యంగా పనులు చేయకపోతే మనకు నష్టం జరుగుతుంది. ఓకే, రెండవదిగా రండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోగిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. రెండో తప్పు ఏంటంటే తప్పు త్రోవ ఒకటి ఉంది, తప్పు మార్గం ఉంటుంది. అంటే డంబము, దురాశ, గర్వము, కోపము, కొంతమందికి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ మార్గం ఎటువంటిదయ్యా అంటే తప్పు మార్గం. ఎందుకు వాళ్ళు తప్పు మార్గంలో వెళ్ళాల్సి వస్తుంది అంటే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఈ క్రియలు, ఏం క్రియలు? ఒకటి డంబము, ఇంకోటి దురాశ, ఇంకోటి కోపము, ఇంకోటి బ్రోకింగ్ చేష్టలు, ఇంకోటి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తాయంటే తప్పు మార్గంలోకి నడిపిస్తాయి. ఉదాహరణకు ఒక సిగరెట్ తాగే వ్యక్తితో, ఒక మందు తాగే వ్యక్తితో మనము వెళ్ళి ఒరే మానేరా, ఎందుకు నువ్వు ఇట్లా తాగుతావు అంటే అంటాడు మానలేకపోతున్నా. ఎందుకు? ఆ మార్గం, వాడు వెళ్ళిన దారి ఏదైతే ఉందో దానికి వాడు ఇంకా అడిక్ట్ అయిపోవడం అంటే ఏమన్నారు, లోబడిపోవడం. అంటే ఏమైపోతాడంటే ఒక గంట సేపు తర్వాత వాడు సిగరెట్ గంట కూడా తాగుతుంటాడు, గంట తర్వాత వాడు సిగరెట్ తాగకపోతే వాడికి మెంటల్ వేస్తుంటాడు, బీపీ వేస్తుంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, కమ్మలో తిరుగుతుంటాడు, పిల్లాన్ని కొడుతుంటాడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అంటే చిన్న సిగరెట్ తాగాలన్నా. మేము ఒక రూరల్ ఏరియాకి వెళ్ళాం. ఒక వ్యక్తి, మీకు కొత్తపల్లి తెలుసా? ఆకుకూర కొత్తపల్లి ఉంటారు. ఆ ఆకుకూర దగ్గర కొత్తపల్లి అని ఒక ఊరు. ఆ ఊరిలో స్వార్థ పోయింది. అక్కడ నుంచి చాలా దూరము కొండ చేతులు ఉంటారు. అక్కడ అడవి, పెద్ద అడవి. వాళ్ళకు స్వార్థ చెప్పాలని 12 కిలోమీటర్లు మేము నడుచుకుంటూ పోవాలి. పోయినాం, సరే స్వార్థ చెప్తాం, ఎందుకంటే ఏం కావాలని. మా గుంపులో ఒక ఆయన చర్చికొచ్చి ఉన్నాడు. ఆయనకు సిగరెట్ అలవాటు ఉంది, మాకు తెలియదు. మేము వెళ్ళాము. మేమేం చెప్పినాము, పొద్దున్నే పోయి మధ్యాహ్నం కల్లా వచ్చేది చెప్పాం. సర్లే మధ్యాహ్నం కల్లా వచ్చేయాలని ఒక 2 సిగరెట్లు ఏమో తెచ్చుకొని ఎవరు కనపడమో దాపెట్టుకొని దాదాపు తెచ్చుకున్నాం. మేము సాయంత్రం అయింది, సిగరెట్లు అయిపోయిన తర్వాత ఆయన సువార్త చెప్పి వాక్యం చెప్పబడితే మీరంతా ప్రమాదంలో కుమారమని గట్టి క్యాప్ వేస్తున్నాడు. సర్లే ఆవేశంతో బాగా గట్టి వాక్యం చెప్తున్నాడేమో అనుకొని మేము సరే అనుకున్నాం. నిజానికి సైక్ అయిపోతున్నాడు, కోపపడుతున్నాడు, ముగ్గురు చేస్తున్నాడు. మీరు తీసుకురండి అన్న అని నీళ్ళు అడుగుతున్నాడు. ఏదబ్బా ఇంత క్యాట్లు వేస్తున్నాడు, ఇదబ్బా నీళ్ళకు అని మేము కన్ఫ్యూజ్ అయ్యి తర్వాత మేము పోయి అడిగినా,
ఏమైందన్నా? ఏమైంది? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు నువ్వు అంటే అదే ఏం లేదు, చెప్పు ఏమైంది నీకు చెప్పు. 3 గంటలు ఆ సిగరెట్ తాగి 3 గంటలకే నేను గంటలు వేస్తుందా ఏతుండో మధ్యాహ్నం కల్లా ఇంటి కొత్తలో తిన్నారు, ఇలా సాయంత్రం పోకుంటున్నారు, 3 గంటల సిగరెట్ తాగి తిక్కలు వేసుకున్నారు అట్లనా? ఓ అమ్మ, తప్పు మార్గం అంటే ఏంటంటే నువ్వు దానికి ఇంకా లోపడిపోయినావు. నీకు రోజు ఫోన్ మాట్లాడకపోతే నిద్ర రాదు, లేకపోతే రోజు సినిమా చూడకపోతే నిద్ర రాదు, లేకపోతే రోజు ఫోన్ ఎత్తకపోతే నిద్ర రాదు, రోజు ఏదో ఒక అబద్ధం అనకపోతే నిద్ర రాదు, రోజు ఏదో ఒక తప్పు చేయకపోతే నిద్ర రాదు. ఇటువంటి పరిస్థితుల్లో మనిషి ఏమైపోతాడంటే దానికి లోబడిపోయి బానిస అయిపోయాడు. ఇటువంటి జీవితం జీవిస్తున్నటువంటి నీవు నేను ఏం చేయాలి తెలుసా? మనల్ని మనము పరీక్ష చేసుకోవాలా. నా జీవితంలో తప్పు మార్గంలో నేను ఉన్నానా? నేను దేవుడి కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను? నేను నా సెల్లుని ఎక్కువ ప్రేమిస్తున్నానా, లేకుంటే నేను సీరియల్ని ఎక్కువ ప్రేమిస్తున్నానా, సినిమాలు ఎక్కువ ప్రేమిస్తున్నానా, లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నానా, లేకపోతే దేవుడికి ఇష్టం లేని పనిని నేను ఎక్కువ ప్రేమిస్తున్నానా? అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు ఏవి నా జీవితంలో ఉన్నాయి. ఇవన్నీ నా జీవితంలో ఉంటే ఏం జరుగుతుంది? నేను దేవుడికి దూరం వెళ్ళిపోతా. ఈ బాటిల్లో నేను నీళ్ళు పోసుకొని వచ్చి ఇప్పుడు నేను మట్టి తీసుకొని దీన్ని వేస్తే నీళ్ళు ఏమైతే బయట పడతాయి, అంతే కదా? బయటకు వచ్చేస్తాయి. ఇంకా పూసలే ఉన్నా అనుకో, నీళ్ళు మొత్తం ఏమైపోతాయి? బయటకు వస్తాయి. దీని నిండా ఏం మిగులుతుంది? నీ జీవితంలో కూడా ఒక్కటే ఒక పాపం అనుకో, నేను ఒక అబద్ధమే లేదు నా జీవితంలో ఉండేది, ఏముంది లేదు, రోజు ఒక అబద్ధం, నీ మనసులో అబద్ధాలు నిండిపోతా ఉంటాయి. ఒక సంవత్సరానికి 365 అబద్ధాలు అయ్యాయి, ఒక 10 సంవత్సరాలకు 3600 అవుతాయి. నీ అదృష్టపాలు 100 సంవత్సరాలు బతికితే 36,000 అబద్ధాలు అవుతాయి. సో రోజుకు నువ్వు ఏం చేస్తున్నావు? పాపాన్ని పెంచుకుంటున్నావు. అట్లా నీ జీవితం ఏమైపోతుందంటే చిన్నగా దేవుడికి దూరం అవుతుంది. ఒక్కసారి అబద్ధం ఆడితే ఏమనిపిస్తుంది? సరే ఏదో ఒక మోసము, అబద్ధము, దొంగతనం ఏదో ఒకటి చేద్దాం లేనిపిస్తుంది. అట్లా నీ జీవితంలో చిన్న తప్పు నుంచి మొదలుపెట్టుకొని పెద్ద తప్పు వరకు నీ హృదయంలో నువ్వు చోటించిన ఈ తప్పు నువ్వు చేయకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన నువ్వు తప్పు మార్గంలో వెళ్ళకూడదని కోరుకుంటున్నాడు. ఒక మాట చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ 4:14. అందువలన మనం ఇక మీదట మాయోపాయముల చేత వంచనతో ఇంగ్లీష్ మీడియం గాలికి కొట్టుకొని పోనట్లు ప్రతి ఉపదేశమునకు కొట్టుకొని పోతూ అలలతోటి ఎగరగొట్టబడి వారమై ఉండగా ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉన్నటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ఇంగ్లీష్ మీడియం అవుతాయి నువ్వు. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము తప్పు మార్గంలో నడవకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రేమ కలిగి ఉండాలా, సత్యం చెప్పాలంటే నిజాలు మాట్లాడాలా, అబద్ధాలు మాట్లాడకుండా. మనం ఎప్పుడైతే మన నోరును కంట్రోల్ చేసుకుంటామో, రెండోదిగా అటు ఇటు గాలికి కొట్టినట్టు, అంటే ఒకసారి దేవుడు కావాలంటాం, ఒకసారి లోకం కావాలంటాం. అట్లా ఉండకుండా మనము స్టాండర్డ్గా, దేవా నా జీవితంలో నేనేమంత పరిస్థితులు కాదు నాయనా, నేను అబద్ధాలు ఆడుతా, దొంగతనం చేస్తా, తప్పులు చేస్తున్నా, నాకు నువ్వు కావాలా అంటే ఇవన్నీ నేను మానేయాలి, నాకు సహాయం చేయని నువ్వు సిన్సియర్గా నిజాయితీగా దేవుడి దగ్గరకు వస్తే నువ్వు బలంలో చేయవేయడానికి అర్హత సంపాదించుకుంటావు. మూడోదిగా ఇప్పటికే టైం దండిగా అయిపోయింది, తొందర అయిపోతుంది. వాక్యం చెప్పినట్టే లూకాసు వార్త 20వ అధ్యాయం 20వ వచనం చేయండి.
లూకా 20:20 చదవండి. ఎవరు చదవండి. లూకా 20:20 సమయం లేదు కాబట్టి ఫాస్ట్ చదవండి. మీరు చదివితే మీకు నిద్ర రాదని మీకు చెప్తున్నాను. నేను చదవలేక కాదు. సరేలే, టైం అయిపోతుంది. చెప్పండి. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులని అనిపించుకుని వేగుల వారిని కావాలన్నారు. అయితే మూడోదిగా ఒక బ్యాచ్ ఉంటారు. అది ఏంటంటే అది ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ మధ్యలో లెక్కనే కనపడతారు. ఎదుటోడు ఏదైనా చిన్న తప్పు చేసినా వాడు పెద్ద దుర్మార్గులు లెక్క కనపడతారు. అటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? లేకపోతే మీరేనా వాళ్ళు? మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన కోసం ఎంతో జ్ఞానంగా రాపించిన మాట ఏంటంటే ప్రతి మనుషులు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు మన ఎదుటోడు చెడ్డోళ్ళ లెక్కనే కనపడతాడు. అవునా కదా? నాకైతే కనపడుతుంది. నేను రక్షింపబడక ముందు నేను ఇంత పెద్ద పరిశుద్ధ లెక్క కనపడుతుంది. ఇంత మంచిగా నబ్బ నా ఇంత మంచిగా మొత్తం మా తుమ్మలోనే నేను అనుకుంటుంది. ఎందుకంటే నేను నన్ను చూసుకున్నప్పుడు ఒకటి ఎదుట సరైనదిగా కనపడడం మార్గం కలదు, తుదకది మరణానికి నడిపిస్తుంది. నన్ను నేను పరీక్షించుకొని చూసుకున్నప్పుడు నా లోపల లోపం ఏది నాకు కనపడదని అర్థం. ఎందుకంటే మనం అందరం ఏమనుకుంటాం, మన లోపల ఉన్న మంచి ఒక్కడే గుర్తు చేసుకుంటాం. ఆ రోజు నేను నడుచుకోబోతుంటే ఆ రోజు మంచి పని చేసిన, ఒక ఆయనకు దాహం వేస్తుంటే నా నీళ్ళు ఇచ్చిన, ఒక ఆయన కింద పడింటే లేపిన, ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటాం. కానీ మనం చేసిన తప్పుడు మనం గుర్తు చేసుకున్నామా? ఎవరు చేసుకోరు. నేను గుర్తు చేసుకోను. ఎవరన్నా అడిగినా నేను మంచోడనే చెప్పుకుంటాను. కాబట్టి యేసు ప్రభునే తప్పు పడాలని చూసినారు చాలా మంది. ఎందుకు? వాళ్ళ లోపల ఉన్న తప్పుడు వాళ్ళకి అర్థం కావు కాబట్టి. వాళ్ళ లోపల ఉన్న తప్పుడు వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళు ఏం చేయాలా? 20 వచ్చిన కిందనే ఉంది. 21 చదవండి. బోధకుడా, నీవు న్యాయంగా మాట్లాడుతూ బోధిస్తున్నావని నీవెవని ఎందును మోమాటం లేక సత్యముగానే దేవుని మార్గం బోధించుతున్నావని ఎరుగుదుము. మనం కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగింది. అంటే కొంతమంది ఎట్లుంటారంటే నువ్వు చాలా విశ్వాసంగా ఉన్నా సరే నీ విశ్వాసాన్ని లాగేదామని చూస్తుంటారు. వాడే పెద్ద నీతిమంతుడా, మా ఆయన పెద్ద నీతిమంతుడా, వాళ్ళ జీవితంలో తప్పులు లేవా అని వచ్చి అక్క మనము కానీ కాడ ఎవరు లేరట పోయి కొన్ని కథలు ఎత్తుకొచ్చుకున్నాం అని అడుగుతారు. అప్పుడు మనం ఏమనుకుంటాం? దేవుడే పంపించాడేమో వీళ్ళని దొంగతనాన్ని అనుకుంటాం. అమ్మ మీరు దేవుడే పంపించాడమ్మా కథలు అయిపోయి ఇట్లా పోయి తెచ్చుకుందాం అనుకుంటాం. అంటే సైతాన్ని ఏం చేస్తాడంటే నీ జీవితంలో నా జీవితంలో నువ్వు నేను తప్పు చేయడానికి ఏదో ఎవరినో ఒకరు పంపిస్తాడు. పంపించి శోధించడానికి చూస్తాడు. శోధించినప్పుడు ఎప్పుడే శోధనలో పడిపోకూడదు. ఇప్పుడు ఆదమ్మ ఒకడికి వద్దాం. మళ్ళా ఆదమ్మ ఒకడికి వచ్చినప్పుడు అవ్వ ఏం చేసింది? పండు తిని తిన్న తర్వాత ఏం చేసింది? తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది కదా. ఇప్పుడు ఆదాము దేవుడు ఏమని చెప్పాడు చెప్పండి? మంచి చెడ్డల తెలివినిచ్చేటి ఉండే వృక్ష ఫలము తోట మధ్యలో ఉంది ఆయన, దాన్ని తినొద్దు అని చెప్పాడు. ఎవరికి చెప్పినాడు? ఆదాముకి చెప్పాడు. ఇప్పుడు అవ్వ ఆదాము పండు తెచ్చింది. ఆయన ఏం పండు అమ్మ ఈ పండు అని అడిగినాడు. అడిగితే ఇదిగో మధ్యలో తోట మధ్యలో ఉన్న పండు అని చెప్పింది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి? ఆయనకు అమ్మా దేవుడు తినొద్దన్నాడమ్మా, మనం తినకూడదమ్మా అని చెప్పాలి. అంతేనా? అంతే కదా. కానీ ఆదాము ఏం చేశాడు? అని తీసుకొని తినేదట. ఏం ఆలోచన చేయలేక ఏం పండు తెచ్చింది, ఏం సంగతి, ఎక్కడి నుంచి తెచ్చినావు, ఇది మనం తినొచ్చా తినకూడదా ఏం లేదు అంటే ఆదాము కూడా ఆశ ఉంది. ఆ పండే తినొద్దన్నాడు, ఎందుకు అబ్బా తినాలని మనం ఫస్ట్ ఇందాక కథ అనుకున్నాం కదా. సో మనిషి జీవితంలో ఏముంటుందంటే పాపం చేయడానికి
చుట్టూ అందరూ అడిగి ఈయన ఎప్పుడెప్పుడు దుర్మార్గం చేద్దామా, ఈయన ఎప్పుడెప్పుడు పాపత్వం చేద్దామా అని. కానీ ఇక్కడ యేసు ప్రభుకు ఒక శోధన వచ్చింది. ఏంటంటే వీళ్ళు యేసు ప్రభు మీద తప్పు మోపాలా, యేసు ప్రభు తప్పు చేస్తున్నాడని నిరూపించాలని ఆయన దగ్గరకు వచ్చి, మనకు ఒక రాజు ఉన్నాడు కదా, కైసర్లో ఒక రాజు ఉన్నాడు కదా, రాజు పన్ను కట్టొచ్చాడవా అని అడిగాడు. అడిగితే దేవుడు కట్టొచ్చు అంటే కట్టొచ్చు అంటే ఈయన రాజులకు భయపడతాడంటారు, కట్టకూడదు అంటే రాజులను ఎదిరిస్తుంటారు. కాబట్టి ఆయన చాలా యుక్తంగా ఏం చెప్తాడంటే, ఆ కాలంలో బిల్లలు ఉంటాయి మనకు నోట్లు ఉన్నట్టు, దాని మీద రాజు బొమ్మ వేస్తారు. బొమ్మ ఉంటే ఆ రూపాయి బిల్లలో సంథింగ్ చూపించి దీని మీద ఎవరి బొమ్మ ఉంది అని అడిగాడు. అడిగితే ఇది కైసర్ బొమ్మనే, ఈ బొమ్మ కైసర్దే కాబట్టి కైసర్ పన్ను కట్టవచ్చు, దీని మీద కైసర్ బొమ్మ లేకపోతే కట్టకూడదు అని చెప్పినాడు. ఇప్పుడు ప్రతి బిల్ల మీద కైసర్ బొమ్మ ఉంటుంది కదా, కాబట్టి ప్రతిదీ కట్టవచ్చు ధైర్యంగా అందరుగా. ఎంత తెలివిగా తప్పించుకున్నాడు అబ్బాయి అనుకున్నారు. నీ జీవితంలో నా జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, మనల్ని తప్పు పట్టేటోళ్ళు ఉంటారు. వీడు ఎప్పుడెప్పుడు వీడు నాశనం అయిపోతే బాగుండాలని కోరుకుంటూ ఉంటారు, ఒక రకంగా చెప్పాలంటే. అవునా? వీడు ఎప్పుడు దేవుడు అని ఇంత బిల్లకు కొడుతున్నాడు, బైబుల్ పట్టుకొని పోతున్నాడు, ఏదో ఒకటి చేసి దొరకకపోతారు అనుకుంటున్నాడు. అట్లా ఉండలో దొరకకూడదంటే మనం దేవుడి దగ్గర కూడా. నన్ను చాలా మంది అనేటోళ్ళు, పెద్ద నీతివంతుడివి నువ్వే, పెద్ద బైబుల్ సాగు చేసుకొని పోతుంటావు అని అంటాడు. ఇప్పుడు వాళ్ళు ఎంత మంచి ఉద్యోగం చేసుకొని ఎంత బాగున్నారా, నువ్వు జాబులు ఉంటావరా, విజయవాళ్ళు ఉంటావా, వాళ్ళే తిరుగుతుంటారు ఫస్ట్లో. మన జీవితంలో మనం ఎట్లున్నారంటే, శత్రువు లోకస్తులకు మనం చుట్టుకోనికి అవకాశం ఇవ్వకూడదు. వీడేమో ఊరికి చచ్చిపోతాడు, వీడు చూస్తే చేసేటవన్నీ చేస్తుంటాడని మనం బట్టి దేవుడిని కమ్ముడు. అటువంటి పరిస్థితిని మనం దేవుడికి తీసుకురాకూడదు. నీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా నడిపించబడినావా? నడిపించబడితే దేవుని దగ్గర, ప్రభా నేను నీ దగ్గర లోకం దగ్గర సాక్ష్యంగా నిలవలేకపోతున్నా, నీకు సాక్షిగా నేను ఉండలేకపోతున్నా, నన్ను క్షమించిన ఆయన, నేను నీ సాక్షిగా జీవించడానికి నాకు సహాయం చేయనైనా అని ప్రభు దగ్గరకు వచ్చి అడిగితే ఆయన క్షమిస్తే నువ్వు బలంలో పాల్గొనవచ్చు. 4వదిగా చివరిగా తొందరగా చెప్తున్నా, మా సుని 4-5 కథలు కూడా అనుకున్నా లేదు మనం రండి. కీర్తనలు 19:12. కీర్తనలు 19:12. తన పొరపాట్లు కనుగొన్నది వాడవాడు, నేను రహస్యంగా చేసిన తప్పు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చుము. మన జీవితంలో చివరిగా ఇదే లాస్ట్ పాయింట్ ఆపేస్తాను. మన జీవితంలో మనం కొన్ని తప్పులు చేస్తాం రహస్యంగా, ఎవరు తెలియకుండా ఏం చేస్తామో మనకే తెలుసు. అవి ఎవరు చూడరులే, ఏమైతుందిలే, అవి నాకే తప్ప ఎవరికి తెలియదులే అని మనం ఎన్నో పొరపాటుగా అనుకుంటున్నాం కదా. గుర్తుపెట్టుకోండి. ఎబ్రిల్ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం చేయండి. ఎబ్రిల్ 4:13. చదవాలా మీరు అందరూ? ఇంతమంది ఎవరుతారు ఇప్పుడు బైబిల్ చదవాలి. ఆయన దృష్టికి స్పష్టమేమీ లేదు. లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కళ్ళకు మరువు లేక. అంటే అర్థం ఏంటంటే అండి, మనం ఏమనుకుంటామంటే, నేను ఏదైనా చేసినప్పుడు నేను ఒక సందర్భం చెప్తా, మళ్ళీ గుర్తొచ్చింది. మా పాప, చిన్న పాప ఉంది నాకు, 9 నెలల పాప. నేను నిన్న ఏం చేసినానంటే చాక్లెట్ తీసుకొని వచ్చి ఇచ్చిన. వాళ్ళమ్మ నో డోంట్ ఈట్, నో రీనా డోంట్ ఈట్ అంటే వాళ్ళమ్మ చెప్తుంటే ఈ బాబు కళ్ళు మూసుకుంటా ఉంటుంది. అంటే ఈ బాబు ఉద్దేశం ఏంటి? నేను కళ్ళు మూసుకుంటే మా అమ్మ నాకు కనపడదు, నేను తినొచ్చేమో అని ఈ బాబు ఉద్దేశం. మనుషులు కూడా ఏమనుకుంటారు తెలుసా? నేను పాపం చేసినప్పుడు ఎవరు చూడాలి అని ఏదేదో చేసి పడేస్తాడు. దేవుడు ఉన్నాడు ఒక ఆయనకు నువ్వు మొత్తం డోర్లు వేసుకొని చేసినా కనపడుతుంది, బహిరంగంగా చేసినా కనపడుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా మనం చేసి ఏ పాపమైనా దేవుడు కనపడతాడు. ఆ విషయం మనకు గుర్తుపడాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ హెబ్రీ పత్రికలో
మనం అనుకుంటాము రహస్యంగా మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడికి అర్థం కాదు కదా. కానీ ఏ పాపమైనా సరే రహస్యంగా నువ్వు చేసిన ఏ పాపమైనా సరే అది దేవుడికి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి నువ్వు తప్పించుకోలేవు, నేను తప్పించుకోలేవు. మనందరి పాపాలన్నీ మనందరం అక్కడ పోతే తీర్పులో ఒక పెద్ద తీగి వేసి చూపిస్తాడు. ఏడాడ మీద ఉండేవు, ఏడాడ కూర్చున్నావు, ఏడాడ ఉన్నావు. అవన్నీ చూసినప్పుడు సకలమైనటువంటి జనాలు మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది ముందు మన బంగారం బయట పడకూడదంటే ఇప్పుడు ఒక కాలం లేదు. అప్పుడే చూద్దాం, లేకపోతే అప్పుడే చూడవచ్చు. లేదు అప్పుడు చూడకూడదు, ఇప్పుడే సరి చేసుకుంటా అంటే ఈ రోజే నువ్వు సరి చేసుకుని ప్రభా నా జీవితంలో ఈ పొరపాటు నా జీవితంలో ఉంది, అది నేను సరి చేసుకుంటాను, క్షమించు. నేను ఈ రహస్యాన్ని తప్పు చేసిన, ఎవరు తెలియదు అనుకున్నా, నీకు తెలుసని నాకు తెలిసింది, నన్ను క్షమించు అని నువ్వు ఒప్పుకుంటే ప్రభు ఏం చేశాడంటే నిన్ను నీ పాపం నుండి పవిత్రంగా చేసి నువ్వు బలలో చేయడానికి నీకు అవకాశం ఇస్తాడు. ఒప్పుకోకపోతే నీ పాపం అంటే కంటిన్యూ అవుతుంది. అట్లా కాకుండా ఉండాలని ప్రభు నిన్ను మన ప్రతి మనుషులు తనను తాను పరీక్షించుకొని వెళ్ళను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ఈ వచనం ఉంది కదా, 1 కొరింథీ 11:28. జాగ్రత్తగా నేర్చుకోండి అంటే ఒక 2 సార్లు చదువుకోండి, ఎందుకంటే ఇది మనకెంతో ఉపయోగపడుతుంది. సరే, మనం 4 విషయాలు చూసుకున్నాయా. మొట్టమొదటిది, మనందరం తప్పు త్రోవలో నడిచేటున్నాము. మన త్రోవలన్నింటినీ మనం మార్చుకొని ప్రభు వైపు తిరగాలి. రెండోది, మనందరం తప్పు మార్గంలో జీవించిన వాళ్ళము, అటువంటి మార్గంలో నుంచి మనం బయటకు వచ్చి ప్రభు దగ్గర రావాలా, ఒప్పుకోవాలి. మూడోదిగా, మనము అందరు తప్పు వాటిల మధ్యలో ఉన్నాం. వీడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, ఈ జీవితము ఎప్పుడెప్పుడు నాశనం అవుతుందా అని కోరుకునే వాళ్ళ మధ్యలో ఉన్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని దగ్గర భయభక్తులతో జీవించాలి. 4వదిగా చివరిగా, మనం రహస్యంగా తప్పు చేసి దేవుని నిలలేకపోవడం. మనం ఏం చేయాలంటే సమస్తమును తెలిసిన దేవుడు ఆయన ఉన్నాడు కనుక ఆయన దగ్గరకు వచ్చి అన్ని ఒప్పుకోవాలా. అప్పుడు మాత్రమే మనం పనులలో చేయడానికి అర్హత సంపాదించుకుంటాం. ఈ మాటలు గుర్తుపెట్టుకొని దేవుడిని మన పనులలో పాల్పొందడానికి మనం సరి చేసుకుంటాం. దేవుడి మాటలు దీవించుకున్నాక ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.